ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటి, దీనికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎప్పుడు జరుపుకుంటారు అనే విషయాల గురించి తెలుసుకుందాము. అక్టోబర్ 2వ తేదీ బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. ఎంగిలి పూల బతుకమ్మగా తొలి రోజు వేడుకలు జరుపుకుంటాయి. అసలు ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంటో తెలుసుకుందాము. పూలను దైవంగా ఆరాధించే పండుగ బతుకమ్మ. దేశమంతా నవరాత్రుల సంబరాలు ప్రారంభమయ్యే రోజుకు ఒక్కరోజు ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. అమావాస్య రోజు నుంచి 9 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుగుతాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగ ఇప్పుడు దేశ విదేశాల్లోనూ పేరుగాంచింది. 9 రోజుల పాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి పండుగ సంబరాలు జరుపుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. అలిగిన బతుకమ్మ ఒక్కరోజు మినహా మిగతా 8 రోజుల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. తీరొక్క పువ్వును అందంగా స్తూపం, శంఖం, గోపురం ఆకారంలో అమర్చుకుంటారు. అక్టోబర్ 2వ తేదీన బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. ఈరోజు ఎంగిల పూల బతుకమ్మ చేసుకుంటారు. అసలు ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటి, దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. బతుకమ్మ చేసుకునేందుకు ముందు రోజు నుంచి ఆడవాళ్ళు పొలాలు, చెట్లు, గట్లు తిరుగుతూ ఉంటారు. కనిపించిన అందమైన రంగురంగుల పూలన్నీ కోసి తెచ్చి పెట్టుకుంటారు. మొదటి రోజు చేసుకునే ఎంగిలి పూల బతుకమ్మ పేర్చుకునేందుకు సిబ్బీలు, తంగెడు పూలు, గూనుగు, తామర, చామంతి, బంతి, సీత జడ పూలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ముందుగా తంగెడు పూలు పెట్టుకొని ఆ తర్వాత రంగులను బట్టి పూలను అమర్చుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మ కోసం ముందు రోజు పూలు తెచ్చి నీళ్ళల్లో వేసి ఉంచుతారు. అలా పూలు ఇంట్లో నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలు అంటారు. అది మాత్రమే కాదు, పూలకున్న ఆకులు, కాడలు తెంచడం కోసం కత్తెర లేదా నోటితో వాటిని కట్ చేస్తారు. అంటే ఎంగిలి చేసినట్టు అర్థం. పితృపక్ష అమావాస్య రోజు బతుకమ్మ తొలి రోజు వేడుక జరుపుకుంటారు. ఈరోజు చాలామంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత కాస్త భోజనం చేసి బతుకమ్మ తయారు చేస్తారు. భోజనం చేయడాన్ని ఎంగిలి పడడం అంటారు. అందుకే ఆ రోజు ఆ పేరు వచ్చిందని అంటారు. తెలంగాణ ప్రజలు పితృపక్ష అమావాస్యను పెత్తరమాస అని అంటారు. ఈరోజు ఎలాంటి నైవేద్యాలు పెడతారో తెలుసుకుందాము. ఎంగిలిపూల బతుకమ్మ అనడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. గౌరీదేవికి సమర్పించే నైవేద్యము ఈరోజు ప్రత్యేకంగా చేస్తారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. 9వ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలకు అనుగుణంగా బతుకమ్మ పేర్లు కూడా ఉంటాయి. సద్దుల బతుకమ్మ చివరి రోజు పోయిరా బతుకమ్మ అంటూ వాటిని సరస్సులో లేదా నీటిలో వదిలి ఆడవాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు.